హాయ్ రాజు సార్ యూట్యూబ్ క్లాస్ వ్యూవర్స్ అండ్ ఆన్లైన్ క్లాస్ వ్యూవర్స్ అందరికీ ఇక్కడ గ్రేడ్ 2 అనలిస్ట్ యొక్క ఫేజ్ రూల్ చూడండి ఒకసారి. టీజీపీసీబీ ప్రావస్థ నియమం టాపిక్ అనే టాపిక్ చూడండి ఒకసారి. ఫేజ్ రూల్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. ప్రతి టాపిక్ చెప్తున్నా ఒక 50 టాపిక్స్ క్వశ్చన్స్ను తీసుకున్నాడండి. అంటే ప్రతి టాపిక్ నుంచి 2, 3, 4, 5 అట్లా తీసుకుంటా పోయిండు. కొన్ని ఎక్కువ తీసుకున్నాడు, కొన్ని తక్కువ తీసుకున్నాడు. కానీ ప్రతి టాపిక్ను టచ్ చేయకుండా పోలేదు మిత్రులారా. ఫేజ్ రూల్ ప్రావస్థ నియమం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చింది. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడంగానే చాలామందికి ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఈ ఫేజ్ రూల్ క్వశ్చన్ చూడంగానే ఒక రకమైనటువంటి భయం వేస్తుంది. క్వశ్చన్ చూడంగానే ఏమవుతుంది? భయం అవుతుంది. విత్ రిగార్డ్ టు ది ఫేజ్ డయాగ్రామ్ డిపిక్టెడ్ అబౌవ్ ది నార్మల్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఇన్ డిగ్రీ సెల్సియస్ సీజన్. ఓకే, ఉండనియండి. దీంట్లో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సల్ఫర్ డైఆక్సైడ్ -72.5, -72.7, -10 డిగ్రీ సెల్సియస్ 157 అని ఇచ్చిండు. ఈ డయాగ్రామ్ నిజానికి సల్ఫర్ డైఆక్సైడ్ మన సిలబస్లో ఉందా అంటే సల్ఫర్ డైఆక్సైడ్ మన సిలబస్లో లేదు. కానీ దిస్ ఈజ్ అప్లికేషన్స్. ఏంటిది? అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నాం. నా ఈ అప్లికేషన్లో చూసినట్లయితే మనకు సిలబస్లో ఒక 2 సిస్టమ్స్ ఇచ్చిండు. ఒకటి వాటర్ సిస్టమ్ ఈజ్ ఏ మోనో కాంపౌండ్ సిస్టమ్. సెకండ్ వన్ ఈజ్ ఏ సిల్వర్ లెడ్ సిస్టమ్ ఇచ్చాడు. This is a bicomponent system. Water system is a compound is equal to 1. This is a compound is equal to 2. Silver lead system. So who is given the phase rule? First of all, phase rule is given by Willard Gibbs. Number of Gibbs. Willard Gibbs అనే శాస్త్రవేత్త ఫేజ్ రూల్ని ఇవ్వడం జరిగింది. విల్లార్డ్ గిబ్స్. ఫేజ్ రూల్ ఈజ్ ఈక్వల్ టు P + F ఈజ్ ఈక్వల్ టు C + 2. P + F ఈజ్ ఈక్వల్ టు C + 2. నౌ P ఈజ్ ఏ ఫేజెస్, F ఈజ్ ప్రావస్థలివి, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, స్వతంత్ర పరిమితుల సంఖ్య. C is components. C is a what? Components. P + F is equal to C + 2. P + F is equal to C + 2 is a phase rule. మరి ఇక్కడ ఒకటి వాటర్ సిస్టమ్ ఇచ్చిండు, సెకండ్ వన్ సిల్వర్ లెడ్ సిస్టమ్ ఇచ్చిండు. వాటర్ సిస్టమ్ ఈజ్ ఏ H2O. Here it has 2 H2O formula has 3 phases. ఒకటి ఐస్, సెకండ్ వన్ ఈజ్ ఏ వాటర్, థర్డ్ వన్ ఈజ్ ఏ వేపర్. It has 3 phases. This is solid phase, this is liquid phase, this vapor phase. ఫార్ములా ఈజ్ సేమ్. ఐస్లో ఉన్నటువంటి సాలిడ్ ఫేజ్లో ఉన్న ఐస్లో ఉన్నటువంటి ఫార్ములా H2O, లిక్విడ్లో ఉన్నటువంటి ఫార్ములా H2O, వేపర్ ఫార్ములాస్ H2O. హౌ మెనీ ఫేజెస్? 3 phases. Now F is equal to, now P + F is equal to C + 2. Now C is compound is equal to 1. P + F is equal to 1 + 2. Now P + F is equal to 3. Now F is equal to 3 - P. నువ్వు ఎక్కడ రాసుకోవాల్సింది ఇదే రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? F is equal to 3 - P. ఇందులో టెంపరేచర్కు అండ్ ప్రెషర్కు మధ్య the graph against between
టెంపరేచర్కి ప్రెషర్ మధ్య గీస్తే చేంజెస్ చేస్తే ఇక్కడ 3 పాయింట్స్ ఉంటాయి. దిస్ ఏ పాయింట్, దిస్ ఏ బి పాయింట్, దిస్ ఇస్ సి పాయింట్, దిస్ ఇస్ 0, దిస్ 0. 0 degree Celsius is known as ట్రిపుల్ పాయింట్ త్రిక బిందువు. ట్రిపుల్ పాయింట్ త్రిక బిందువు ఎక్కడ ఏర్పడుతుంది? ట్రిపుల్ పాయింట్ అంటే నా 0.0098 డిగ్రీ సెల్సియస్ వద్ద ఏర్పడుతుంది. 0.0098 డిగ్రీ సెల్సియస్. నా ప్రెషర్ ఈజ్ 4.58 mm of Hg. ఇక్కడ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ 100 డిగ్రీ సెల్సియస్. దిస్ ఇస్ 1 atmosphere pressure. 1 atmosphere pressure. నా ఇంకా తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ క్రిటికల్ టెంపరేచర్. క్రిటికల్ టెంపరేచర్. ఇది ట్రిపుల్ పాయింట్ యొక్క ప్లేసెస్ ఎంత? 4.58 mm of H అండ్ 0.0098. నౌ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఏ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎక్కడ? 100 డిగ్రీ సెల్సియస్ అండ్ 1 atmosphere pressure. 100 డిగ్రీ సెల్సియస్ 1 atmosphere pressure. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 100 డిగ్రీ సెల్సియస్ ఇచ్చినా నీకు 1 atmosphere ఇచ్చినట్టే, ఇండైరెక్ట్గా బాయిలింగ్ పాయింట్ వేపర్ ప్రెషర్ ఇచ్చినట్టే. 1 atmosphere ప్రెషర్ ఇచ్చినా ఇండైరెక్ట్గా బాయిలింగ్ పాయింట్ ఇచ్చినట్టే. ఎందుకంటే ద బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కడ సాధ్యపడుతుంది? వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎక్కడ? 100 డిగ్రీ సెల్సియస్. ఏ కాంపౌండ్ అయినా దట్స్ ఎ ప్రెషర్ ఈస్ 1 atmosphere ప్రెషర్ వద్ద అది వేపర్గా మారిపోవాలి. అంటే ఇక్కడ చూడండి, వాళ్ళు ఇచ్చినటువంటి డయాగ్రామ్లో కొంచెం అంత లాజిక్గా నా 1 atmosphere ప్రెషర్ ఉన్నటువంటి దానికి లింక్ చేసి పెట్టినట్లయితే 1 atmosphere, దిస్ ఈ క్రిటికల్ టెంపరేచర్. ఏంటిది? ఇది క్రిటికల్ టెంపరేచర్. కెనాట్ బి లిక్ఫైడ్. అబౌవ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ టెంపరేచర్. అది వదిలిపెట్టండి. నా మైనస్ 10 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఏ -10 డిగ్రీ సెల్సియస్. అంటే నువ్వు వాటర్ యొక్క పాయింట్ చూసినట్లయితే నువ్వు ఈజీగా పెట్టగలుగుతావు ఆన్సర్. ఓకేనా? ఇది ట్రిపుల్ పాయింట్. ఇదేంటిది? ట్రిపుల్ పాయింట్. ఇక్కడ 1 atmosphereకు ఉన్నటువంటిది. రెండోది ఈ టెంపరేచర్ ఉన్నటువంటిది ఎవరు అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్. ఇది ఎవరు అంటే క్రిటికల్ టెంపరేచర్. ఏంటిది? ఇది క్రిటికల్ టెంపరేచర్. ఎప్పుడు ఇది నీకు ఎక్కడ తెలవాలి? ఇది నువ్వు చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫేజ్ రూల్ అనే దాన్ని గమనించినట్లయితే చూడండి, సిలబస్ ఇందులో వాటర్ కున్నట్టు 4.58 mm of Hg, 0.0098 డిగ్రీ సెల్సియస్. 1 atmosphereకు 100 డిగ్రీ సెల్సియస్ ఉన్నటువంటిది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్. క్రిటికల్ టెంపరేచర్ 374. దాంట్లో ఒకటి సల్ఫర్ డైఆక్సైడ్ అప్లికేషన్ ఇచ్చిండు. ఓకేనా? కూల్గా చేసినట్లయితే ఆన్సర్ వస్తుంది మిత్రులారా. ఇక్కడ ఇంకొక విషయం, నా కర్వ్ అంటే ఏంటిది? వాట్ ఈజ్ కర్వ్? వక్రం. కర్వ్ అంటే వక్రం. ఏరియా అంటే వైశాల్యం. నా ట్రిపుల్ పాయింట్ త్రిక బిందువు. ఈ 3 తెలవాలి. ఆల్వేస్ కర్వ్ అంటే ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటుంది. మరి అప్పుడు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 3 - 2 = 1 ఉంటుంది. మోనోవారియంట్ ఏకచర వ్యవస్థ. వక్రం ఎప్పుడైనా కానీ వక్రము అంటే
గుర్తుపెట్టుకోండి, ఈ లైన్ ఓకేనా, ఈ కర్వ్ లైన్ అంటారు, లైన్ ఓకేనా. నెక్స్ట్ వైశాల్యము అంటే నేనేం చెప్తా, చెరువు లేదా ఐస్ కొండలు లేదా ఓకేనా అట్మాస్ఫియర్, ఓన్లీ వన్ ఫేజే ఉంటుంది. ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. నా 3 - 2 ఈజ్ ఈక్వల్ టు 3 - 2 ఈజ్ ఈక్వల్ టు 3 - 1 ఈజ్ ఈక్వల్ టు 2. దిస్ బైవారియంట్ సిస్టమ్, ద్విచర వ్యవస్థ. ట్రిపుల్ పాయింట్ అంటే ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటుంది. త్రిక బిందువు వద్ద, దీన్ని ఇక్కడ త్రిక బిందువు అంటాం. సిల్వర్ లెడ్లో యుటెక్టిక్ పాయింట్ అంటాం, సులభ ద్రవీకరణ స్థానం అంటారు ఓకేనా. P ఈజ్ ఈక్వల్ టు 3. నా F ఈజ్ ఈక్వల్ టు 3 - 3 ఈజ్ ఈక్వల్ టు 0. అచర వ్యవస్థ, ఇన్వారియంట్ సిస్టమ్. అచర వ్యవస్థ, ఇన్వారియంట్ సిస్టమ్. రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఉంటుంది. రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఉంటుంది. ఫేజ్ రూల్. నా క్షయీకృత ప్రావస్థ నియమం ఉంటుంది. క్షయీకృత ప్రావస్థ నియమం, క్షయీకృత ప్రావస్థ నియమం ఉంటుంది. ప్రావస్థ నియమం జాగ్రత్త. నా P + F ఈజ్ ఈక్వల్ టు C + 2. ఇది ఎవరికి C + 1 ఇది ఎవరికి పనిచేస్తుంది అంటే సిల్వర్ లెడ్ సిస్టానికి పనిచేస్తుంది. ఓకేనా. సిల్వర్ లెడ్ సిస్టానికి అప్లికేషన్, ఎందుకంటే దానిపైన పీడన ప్రభావం ఉండదు. సిల్వర్ లెడ్ పైన పీడన ప్రభావం ఉండదు. ఎలా సంగ్రహించాలి ఓకేనా, ఒక అద్భుతమైన చాప్టర్ ఇది. ఒక అద్భుతమైన చాప్టర్. 2 సిస్టమ్స్ ఇచ్చిండు, ఒకటి వాటర్ సిస్టమ్, రెండోది సిల్వర్ లెడ్ సిస్టమ్. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. ఓకేనా. రాజు సార్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, లైవ్ అండ్ రికార్డెడ్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. May 25th లాస్ట్ డేట్ అప్లికేషన్. ఓకేనా, థ్యాంక్ యూ.